బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, జలపాతం, వాటర్ ఫాల్, సో బ్యూటిఫుల్. మాట్లాడతా. దేవుడు ఎంతో అందంగా సృష్టించినటువంటి ఈ యొక్క వాటర్ ఫాల్, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినటువంటి ప్రదేశాలు, ప్రాంతాలు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ప్రభా, ఈ యొక్క నీటిని సృష్టించిన దేవుడవు నాయనా, ఈ యొక్క నదీ ప్రవాహాలను సృష్టించిన దేవుడవు నీవు తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ ఎవరు కూడా మరి ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోకుండా, ఈ వాటర్ ఫాల్ దగ్గర ఎవరు కూడా మరణించకుండా సాయం చేయండి. మీ రక్తంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా జీవజల ప్రవాహం లాగా ఇలాగే ప్రవహిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈ యొక్క నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో, దేవుని యొక్క ఆత్మ కూడా మనలోనికి ప్రవహించినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనలో ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న మురికి అంతా కూడా కొట్టుకుపోతుంది. సో దేవుడు సృష్టించినటువంటి నీటిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవజల నదుల దగ్గరికి దేవుడు ప్రవహింపచేస్తానన్నాడు. ఎండిన ఎడారిలో ఆయన జీవజల నదులను ప్రవహింపచేస్తానన్నాడు. నీటి బుగ్గలను ఆయన పుట్టిస్తానన్నాడు. యెషయా గ్రంథంలో మనం 43లో 18-19 వచనాల్లో చూస్తే ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.